ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే దానం నాగేంద్రకు తెలంగాణ శాసనసభ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ శాసనసభ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఏంటి అప్డేట్స్ ఈ స్పీకర్ నోటీసు సంబంధించి? శంకరి, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి 10 మంది ఎమ్మెల్యేల పైన ఫిరాయింపు ఆరోపణలు ఉన్నప్పటికీ దానం నాగేందర్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దానం నాగేందర్ మాత్రం మిగతా 9 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తా ఉన్నారు. దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ లో ఉన్నానని పదే ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయన విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ఆసక్తిని రేపుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు దానం నాగేందర్ కు ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. కాసేపటి క్రితమే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు దానం నాగేందర్ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను 30వ తారీఖు విచారణకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. 30వ తారీఖున ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఈయనపైన కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు 2 ఉన్నారు. ఈయనపైన బీజేపీ ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరూ స్పీకర్ కు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్లకు కూడా నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తా ఉంది. 30వ తేదీన దానం నాగేందర్ అసెంబ్లీకి వస్తారు. అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో ఈయనపై విచారణ ఉంటుంది. ఈయన పార్టీ మారని చెప్పి ఇటు పాడి కౌశిక్ రెడ్డి గాని అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గాని ఆరోపిస్తున్నారు. దీనికి దానం నాగేందర్ ఎలాంటి సమాధానం చెప్తారో అనేది ఆసక్తి నెలకొంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తా ఉండగా దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ లో ఉన్నానని చెప్పడం, దాంతో పాటుగా ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని వినిపిస్తా ఉంది. అయితే డిస్క్వాలిఫై అవుతారా లేదంటే ఆయన చెప్పే ఆన్సర్ ను బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి. ఒకవేళ దానం నాగేందర్ డిస్క్వాలిఫై అయ్యే కంటే ముందే ఆయనకైనానే రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ సిద్ధార్థ.